హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడే ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. మేము అందించే ప్రతి జాబ్ అప్డేట్స్ మరియు ఇతర అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. ఓకే, మనం గత వీడియోలో 7th క్లాస్ సైన్స్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లను పార్ట్ 1 వీడియోలో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అదే క్లాస్కు సంబంధించిన ఇతర బిట్స్లను ఇప్పుడు మనం పార్ట్ 2 వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ 7th క్లాస్ సైన్స్కు సంబంధించిన ప్రతి లెసన్లో లైన్ టు లైన్ చదివి ఈ బిట్స్లను నేను తయారు చేయడం జరిగింది. మీరు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ప్రతి బిట్స్లను మీరు ప్రాక్టీస్ చేయగలరు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ చూసుకుందాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాతావరణ శాఖ వాళ్ళు దీన్ని ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. వాతావరణ శాఖ వాళ్ళు దీన్ని ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. ఆప్షన్ ఏ యూడోమీటర్, ఆప్షన్ బి పల్వనోమీటర్ లేదా ఆంథ్రోమీటర్, ఆప్షన్ సి రెయిన్ గేజ్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం చూసుకున్నట్లయితే మనం ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం. వాతావరణ శాఖ వాళ్ళు ఏంటంటే వర్షపాతాన్ని కొలవడానికి యూడోమీటర్ను, పల్వనోమీటర్ మరియు ఆంథ్రోమీటర్, రెయిన్ గేజ్ అనే కొలతలను వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఏంటంటే యూడోమీటర్ను, పల్వనోమీటర్ లేదా ఆంథ్రోమీటర్ను మరియు రెయిన్ గేజర్ను ఏంటంటే వాతావరణ శాఖ వాళ్ళు వీటిని ఉపయోగించి వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఈ 3 ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కు సరైన సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. పవన వేగ దిశను దీని ద్వారా కొలుస్తారు. పవన వేగ దిశను దీని ద్వారా కొలుస్తారు. ఆప్షన్ ఏ అనిమోమీటర్, ఆప్షన్ ఏ అనిమోమీటర్, ఆప్షన్ బి స్పీడోమీటర్, ఆప్షన్ సి సిగ్మోమీటర్, ఆప్షన్ డి యూరోమీటర్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం చూసుకున్నట్లయితే మనం ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. పవన వేగ దిశను అనిమోమీటర్లో కొలుస్తారు. ఈ క్వశ్చన్కు ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం థర్డ్ వన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. ఆప్షన్ బి గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అంటారు. ఆప్షన్ సి దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెటెరోలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియజేస్తుంది. ఆప్షన్ డి ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఈ అనేది మనకు సరైన సమాధానం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆప్షన్లను ఒకసారి గమనించినట్లయితే ఆప్షన్ డి చూడండి, ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు ఉండే వాతావరణ క్రమాన్ని అంటే దాదాపు 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటాము. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ధ్రువ ప్రాంతంలో ఏంటంటే ఆ ప్రాంతాలు ఎప్పటికీ చల్లగా ఉంటాయి. అంటే అక్కడ శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటాయంటే చల్లగా ఉంటాయని మనం చెప్తూ ఉంటాం. అదేంటే దాదాపు 25 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల దగ్గర కూడా అవి చల్లగానే ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని మనం ఏంటంటే చల్లని ప్రాంతాలని అంటాము. ఈ విధంగా వాటికి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెటెరోలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఏంటంటే అధ్యయనం చేస్తారు. అంటే దేశంలో ఉన్న శీతోష్ణ స్థితిని ఎవరు అధ్యయనం చేస్తారంటే ఇండియన్ మెటెరోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే అధ్యయనం చేసి ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉన్నదో వాళ్ళు ఏంటంటే తెలియజేస్తారు.
ఓకే, ఆప్షన్ బి చూడండి. గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అంటారు. వెదర్ రిపోర్ట్ అంటే ఏమిటంటే గతంలో అంటే వివిధ ప్రాంతంలో గతంలో ఏ విధంగా చల్లగా ఉందా, వేడిగా ఉన్నదా, వర్షం పడుతుందా, లేకపోతే ఆ ప్రాంతం తడిగిన పొడిగా ఉందా అనే విషయాన్ని ఏంటంటే గతంలో ఉన్న విషయాలను తెలియజేసేదే వెదర్ రిపోర్టు. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మనం భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. అంటే భవిష్యత్తులో మనం ఏంటంటే వాతావరణం శాఖ వాళ్ళు కొన్ని యంత్రాలను ఉపయోగిస్తూ ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు వర్షం పడవచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండొచ్చు అనే మన విషయాన్ని తెలియజేసే వాటిని ఏంటంటే వెదర్ ఫోర్కాస్ట్ అని అంటాము. ఈ 4 ఆప్షన్లు కూడా మనకు సరైనవే కాబట్టి ఈ క్వశ్చన్కు ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. 4th క్వశ్చన్, 1 కిలోవాట్ ఎన్ని వాట్లకు సమానం? 1 కిలోవాట్ ఎన్ని వాట్లకు సమానం? ఆప్షన్ ఏ 1000 వాట్, ఆప్షన్ బి 1 వాట్ ఎన్ని వాట్లకు సమానం? 1 వాట్ ఎన్ని వాట్లకు సమానం? ఆప్షన్ ఏ 1000 వాట్, ఆప్షన్ బి 1500 వాట్స్, ఆప్షన్ సి 100 వాట్స్, ఆప్షన్ డి 2000 వాట్స్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం చూసుకుంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 1 వాట్కి ఏంటంటే 1000 వాట్లకు సమానం. 1 కిలోవాట్, ఇది కిలోనే, ఓకే 1 కిలోవాట్ 1000 వాట్లకు సమానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. 5th వన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఆప్షన్ బి సరైన సమయంలో వర్షం కురిస్తే రైతులు ఏరువాక మరియు పొలం పండుగలు జరుపుకుంటారు. ఆప్షన్ సి 6 అనే శాస్త్రవేత్త గరిష్ట కనిష్ట థర్మామీటర్ను కనుగొన్నాడు. ఆప్షన్ డి నదీ పరివాహక ప్రాంతంలో మరియు సముద్ర తీరాలలో ఎండాకాలంలో ఎక్కువ తేమగా ఉంటుంది. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం. ఒకసారి మనం ఆప్షన్ గమనించినట్లయితే ఆప్షన్ డి చూడండి. నదీ పరివాహక ప్రాంతం మరియు ఏంటంటే సముద్ర తీరాలలో ఎండాకాలంలో ఎక్కువ తేమగా ఉంటుంది. ఇక్కడెక్కడంటే నదీ పరివాహక ప్రాంతం మరియు సముద్ర తీరాలలో ఉండే ప్రాంతాలలో ఆ ఎండాకాలంలో ఏంటంటే ఎక్కువ తేమగా ఆ ప్రాంతాలలో అనేది ఉంటుంది. మరియు ఒకసారి సి చూడండి. 6 అనే గరిష్ట కనిష్ట థర్మామీటర్ను కనుగొన్నాడు. 6 అనే శాస్త్రవేత్త ఒకేసారి గరిష్ట కనిష్ట మన ఉష్ణాన్ని తెలియజేసే థర్మామీటర్ను కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్, సరైన సమయంలో వర్షం కురిస్తే రైతులు ఏంటంటే వారు ఏరువాక లేదా పొలం పండుగను వాళ్ళు జరుపుకుంటారు. ఎందుకంటే ఇప్పుడంటే జూన్ జూలై ఆ కాలంలో అంటే మే లాస్ట్ వారంలో లేదా జూన్ 1st వారంలో ఈ ఏరువాక లేదా పొలం పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఏ గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అని అంటారు. గాలిలోని తేమ శాతాన్ని ఏంటంటే ఆర్ద్రత అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ అన్ని ఆప్షన్లు కూడా సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. 6th క్వశ్చన్, బల్బు కొంచెం సేపు వెలిగిస్తే అది వేడెక్కుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? బల్బు కొంచెం సేపు వెలిగిస్తే అది వేడెక్కుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆప్షన్ ఏ వలయంలో విద్యుత్ ఫిలమెంట్ గుండా ప్రవహిస్తుంది, అప్పుడు అది వేడెక్కుతుంది, మనకు వెలుతురిస్తుంది. ఆప్షన్ బి బల్బు ఎండలో ఉండడం వల్ల విద్యుత్ ఫిలమెంట్లో ప్రవాహం కాగానే వేడెక్కుతుంది, వెలుతురునిస్తుంది. ఆప్షన్ సి ఒకేసారి స్విచ్ ఆన్ చేయడంతో బల్బు వేడెక్కుతుంది.
ఆప్షన్ డి బల్బును గాజుతో తయారు చేయడం, వాటిలో ఫిలమెంట్ ఉండడం వలన వేడెక్కుతుంది. ఓకే, ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. బల్బు కొంచెం సేపు వెలిగిస్తే అది వేడెక్కుతుంది, ఎందుకంటే వలయంలో విద్యుత్ ఫిలమెంట్ గుండా ప్రవహిస్తుంది. వలయంలో ఏంటంటే విద్యుత్ అనేది ఫిలమెంట్ గుండా ప్రవహిస్తుంది, అప్పుడు అది వేడెక్కుతుంది. తర్వాత ఏంటంటే మనకు వెలుతురు అనేది ఇస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్కు మనకు ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏది వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది? ఏది వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి మరియు కొనసాగించడానికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ ఘటాలు, ఆప్షన్ బి ఫిలమెంట్, ఆప్షన్ సి స్విచ్, ఆప్షన్ డి బ్యాటరీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి స్విచ్. ఏంటంటే వలయంలో ఏంటంటే విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి కొనసాగించడానికి ఏంటంటే స్విచ్ అనేది, ఈ కీ అనేది మనకు ఉంటుంది, దీన్ని మనం స్విచ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ స్విచ్ వేసినప్పుడు వలయం పూర్తవుతుంది, అంటే బ్యాటరీ ధన ధ్రువాన్ని రుణ ధ్రువానికి కలిపినట్టు ఉన్న వాటిని మూసి ఉన్న వలయం అంటారు. ఆప్షన్ బి స్విచ్ని ఆపివేసినప్పుడు వలయం తెరుచుకుంటుంది, అంటే బ్యాటరీ ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది, దీన్ని తెరిచిన వలయం అంటారు. ఆప్షన్ సి శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది, వీటిలో ఏ ఒక్క దాన్ని తొలగించినా పనిచేయదు, అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అంటారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనే సమాధానం మనకు సరైనది. ఒకసారి మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ చూడండి. స్విచ్ ఆన్ చేసినప్పుడు వలయం ఏంటంటే పూర్తవుతుంది, అంటే అది బ్యాటరీ ధన ధ్రువాన్ని రుణ ధ్రువానికి కలిపినట్టు ఉంటుంది, వాటిని మూసి ఉన్న వలయం అంటారు. ఎందుకంటే స్విచ్ వేసినప్పుడు వలయం పూర్తవుతుంది, అంటే అది బ్యాటరీ ధన ధ్రువానికి మరియు ఏంటంటే రుణ ధ్రువానికి కలిపినట్టు ఉన్న వాటిని మూసి ఉన్న వలయం అని మనం అంటారు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. స్విచ్ని ఆపివేసినప్పుడు వలయం పూర్తి ఏంటంటే అది తెరుచుకుంటుంది, అంటే అది బ్యాటరీ ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం అనేది తగ్గిపోతుంది. ఏంటంటే ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య ఏంటంటే సంబంధం తెగిపోతుంది, దీన్ని ఏంటంటే తెరిచిన వలయం అంటారు. ఇదంటే మూసి ఉన్న వలయం అని దీనికి అంటారు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే దారి వెంట మాత్రమే ఉంటుంది. అవును, ఇది కరెక్టే. వీటిలో ఏ ఒక్క దాన్ని తొలగించినా పని చేయదు, అప్పుడు దాన్ని ఏంటంటే అసంపూర్ణ వలయం అంటారు. అంటే శ్రేణి వలయంలో ఏంటంటే అది ఒకే దారి వెంట ఒకటి మాత్రమే ఉంటుంది, వీటిలో ఏ ఒక్క దాన్ని మనం తొలగించినా అది పని చేయదు, అప్పుడు దాన్ని ఏంటంటే అసంపూర్ణ వలయం అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 ఆప్షన్లు సరైనవి కాబట్టి ఆప్షన్ డి మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. టార్చ్ లైట్ సెల్లో ఏ లోహంతో కప్పబడి ఉంటుంది? టార్చ్ లైట్ మరియు సెల్లో ఏ లోహంతో కప్పబడి ఉంటుంది? ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి జింక్, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి అల్యూమినియం. టార్చ్ లైట్ సెల్లో ఏ లోహంతో కప్పబడి ఉంటుందంటే ఆప్షన్ బి జింక్ అనే లోహంతో టార్చ్ లైట్ సెల్లో అది జింక్ లోహంతో కప్పబడి ఉంటుంది. ఆప్షన్ బి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 10th వన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ విద్యుత్ ఘటం విద్యుత్ శక్తినిచ్చే వనరు, ఆప్షన్ బి విద్యుత్ రంగంలో ధన రుణ ధ్రువాలు ఉంటాయి, ఆప్షన్ సి విద్యుత్ పరికరాలు పాడైపోకుండా కాపాడడానికి ఫ్యూజ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఉపయోగపడతాయి, ఆప్షన్ డి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు కలిపితే దాన్ని బ్యాటరీ అంటారు, ఆప్షన్ ఈ
పైవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. సరే, ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ డి చూడండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు కలిపితే దాన్ని బ్యాటరీ అంటారు. ఒక బ్యాటరీని మనం గమనించినట్లయితే దాదాపు ఏంటంటే ఆ బ్యాటరీలో 2 లేదా అంతకన్నా ఎక్కువ సెల్స్ అనేవి ఉంటాయి, కాబట్టి వాటిని మనం బ్యాటరీ అని అంటాము. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. విద్యుత్ పరికరాలు పాడైపోకుండా కాపాడడానికి ఫ్యూజ్ మరియు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి విద్యుత్ రంగంలో ఏంటంటే ధన రుణ ధ్రువాలనే ఉంటాయి. విద్యుత్ రంగం లేదా సెల్ ఒక ఘటన చూసుకున్నట్లయితే దానిపైన ధన మరియు రుణ ధ్రువాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. విద్యుత్ ఘటన ఏంటంటే విద్యుత్ శక్తినిచ్చే ఒక వనరు. ఇవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 11వది. గాలి కదలిక అనేక దిశలో ఉంటుంది. ఇలా కదిలే గాలిని మనం ఏమని పిలుస్తాం? గాలి కదలిక అనేక దిశలో ఉంటుంది. ఇలా కదిలే గాలిని మనం ఏమని పిలుస్తాం? ఆప్షన్ ఏ కాంతి, ఆప్షన్ బి దిశ, ఆప్షన్ సి పవనం, ఆప్షన్ డి మార్గం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి పవనం. గాలి కదలిక అనేది అనేక దిశల్లో ఉంటుంది. ఇలా వివిధ దిశలో ఉండే వాటిని ఏంటంటే పవనం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 12th వన్. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? వేడి గాలి చల్లని గాలి కంటే బరువుగా ఉంటుంది. ఆప్షన్ బి వేడి చేసే గాలి వ్యాకోచిస్తుంది. ఆప్షన్ సి గాలి పీడనాన్ని కలిగిస్తుంది. ఆప్షన్ డి గాలి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ అనేది సరికానిది. వేడి గాలి ఏంటంటే చల్లని గాలి కంటే బరువుగా ఉంటుంది అనేది తప్పు. చల్లని గాలి కంటే వేడి గాలి చల్లగా అంటే తేలికగా ఉంటుంది, కాబట్టి అది ఏంటంటే వేడి చేసే కొద్దీ వేడి గాలి ఏంటంటే పైకి వెళ్తుంటుంది. మనం చల్లని గాలిని కింద మంట పెట్టినప్పుడు వేడి అయి ఆ గాలి అనేది పైకి పోతుంది. ఎందుకంటే అది తేలికగా ఉండడం వల్ల అది మనకి ఏంటంటే పైకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి చల్లని గాలి కంటే వేడి గాలి బరువుగా కాదు, అది తేలికగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. వేడి చేసే గాలి వ్యాకోచిస్తుంది. ఇది కరెక్టే. గాలిని మనం వేడి చేస్తే అది ఏంటంటే వివిధ మార్గాల్లో అది వ్యాకోచిస్తుంది. నెక్స్ట్ గాలి అనేది పీడనాన్ని కలిగిస్తుంది. ఇది కూడా కరెక్టే. గాలి అనేది సర్వత్రా వ్యాపించే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 ఆప్షన్ ఏంటంటే సరైనవే, ఇది మాత్రమే సరికానిది. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 13th వన్. ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే ఆ వస్తువులో ఏమి తగ్గుతుంది? ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే ఆ వస్తువులో ఏమి తగ్గుతుంది? ఆప్షన్ ఏ బరువు, ఆప్షన్ బి సాంద్రత, ఆప్షన్ సి గాలి, ఆప్షన్ డి మాధ్యమం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి సాంద్రత. ఏంటంటే ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే ఆ వస్తువులో సాంద్రత అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 14th వన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ దగ్గర ధ్రువాల దగ్గర కన్నా సూర్యుడు వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర ధ్రువాల దగ్గర కన్నా సూర్యుడు వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర కన్నా ధ్రువాల దగ్గర సూర్యుడు వేడి ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ బి నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది. అందువల్ల పగటి సమయంలో నేల మీద గాలులు వేడెక్కి తేలికైపోతాయి. ఆప్షన్ సి రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లారుతుంది. అప్పుడు సముద్రం మీద గాలిలో వేడిగా ఉండడం వల్ల అక్కడ
పీడనం తగ్గుతుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి ఆప్షన్లో గమనించినట్లయితే ఆప్షన్ సి చూడండి. రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లారుతుందట. దేనికన్నా అంటే నీటి కన్నా నేల అనేది తొందరగా చల్లారుతుంది. అప్పుడు సముద్రం మీద గాలిలో వేడిగా ఉండడం వల్ల అక్కడ పీడనం తగ్గుతుంది. ఓకే, ఒకసారి ఆప్షన్ బి చూడండి. నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది, అందువల్ల పగటి సమయంలో నేల మీద గాలిలో వేడెక్కి తేలికైపోతుంది. ఓకే, నీటి కన్నా ఏంటంటే నేల మీద ఉన్న గాలి తొందరగా వేడెక్కుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, భూమధ్య రేఖ దగ్గర కన్నా ధ్రువాల దగ్గర సూర్యుడు వేడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ధ్రువాల దగ్గర కన్నా భూమధ్య రేఖ దగ్గర ఏంటంటే సూర్యుడు యొక్క కిరణాలు నిలువుగా ఇక్కడ పడుతుంది. కాబట్టి ఈ భూమధ్య రేఖ ఈ ప్రాంతాల్లో వేడిగా ఉంటుంది, అధికంగా వేడి కూడా ఈ ప్రాంతాలలో ఉంటుంది. ఓకే, ఈ 3 ఆప్షన్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూమి మీద వీచే పెనుగాలులని మనం ఈ విధంగా అంటాము. భూమి మీద వీచే పెనుగాలులను మనం ఈ విధంగా అంటాము. ఆప్షన్ ఏ సునామీ, ఆప్షన్ బి వరద, ఆప్షన్ సి సుడిగాలి, ఆప్షన్ డి తుఫాను. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి తుఫాను అనేది సరైన సమాధానం. నెక్స్ట్, 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఎన్ని సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకు సమానం? 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఎన్ని సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకు సమానం? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 2. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఏంటంటే 6 సోడియం హైడ్రాక్సైడ్ ఫిలెట్లకు సమానం. నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్, పళ్ళను కూరగాయలను ఏ నీటితో శుభ్రం చేసుకొని తినాలి? ఆప్షన్ ఏ మంచినీరు, ఆప్షన్ బి ఉప్పు నీరు, ఆప్షన్ సి స్వేదన జలం, ఆప్షన్ డి వినిగర్ కలిపిన నీరు. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఈ తుఫాన్లను ఏమంటారంటే ఇంకా హరికేన్లు మరియు టైఫూన్లు ఏంటంటే టైఫూన్లు అని కూడా పిలుస్తారు. తుఫాన్లు ఏంటంటే హరికేన్లు మరియు టైఫూన్లు అని కూడా ఈ తుఫాన్లను పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, పళ్ళను కూరగాయలను ఏ నీటితో శుభ్రం చేసుకుని తినాలంటే మంచినీరు, ఉప్పు నీరు, స్వేదన జలం, వెనిగర్ కలిపిన నీరు. ఈ ఆప్షన్లు ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ బి ఉప్పు నీరు. పళ్ళను కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతనే వాటిని మనం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. అంటే మంచినీటితో కూడా కడగవచ్చు, కానీ ఇంకా ఏంటంటే ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి ఉప్పు నీటితో కడగడం వల్ల వాటి మీద ఉన్న క్రీములు లేకపోతే రసాయనాలు మొత్తం తొలగించి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి దీనికి ద బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది ఎంచుకోవడం బెటర్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ 18th వన్, జంక్ ఫుడ్ తినడం వల్ల మానవ శరీరంలో ఏ వ్యవస్థ దెబ్బతింటుంది? జంక్ ఫుడ్ తినడం వల్ల మానవ శరీరంలో ఏ వ్యవస్థ దెబ్బతింటుంది? ఆప్షన్ ఏ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆప్షన్ బి శ్వాస వ్యవస్థ, ఆప్షన్ సి విసర్జన వ్యవస్థ, ఆప్షన్ డి జీర్ణ వ్యవస్థ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి జీర్ణ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. 19th వన్, మన శరీరం
ప్రోటీన్లు కొవ్వులు పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని ఎన్నో శతాబ్దంలో నిరూపించబడింది. వన్స్ మోర్ క్వశ్చన్ రిపీట్. మన శరీరం ప్రోటీన్లు కొవ్వులు పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని ఎన్నో శతాబ్దంలో నిరూపించబడింది. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 17వ శతాబ్దం, ఆప్షన్ సి 18వ శతాబ్దం, ఆప్షన్ డి 19వ శతాబ్దం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి 19వ శతాబ్దం అనేది సరైన సమాధానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 20. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా మన శరీరంలో జరిగే జీవక్రియలు ఏవి? మనం నిద్రిస్తున్నప్పుడు కూడా మన శరీరంలో జరిగే జీవక్రియలు ఏవి? ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి జీర్ణక్రియ, ఆప్షన్ సి రక్త ప్రసరణ, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా మన శరీరంలో జరిగే క్రియలు ఏమిటంటే శ్వాసక్రియ జరుగుతుంది, జీర్ణక్రియ కూడా జరుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఇవి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ 21. కింది వాటిలో సహజ సూచిక కానిది ఏది? కింది వాటిలో సహజ సూచిక కానిది ఏది? ఆప్షన్ ఏ పసుపు, ఆప్షన్ బి ఫినాప్థలిన్, ఆప్షన్ సి మందార పూలు, ఆప్షన్ డి చామంతి. ఈ ఆప్షన్లో సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి ఫినాప్థలిన్ అనేది సహజ సూచిక అనేది కాదు. మిగతావి ఏమిటంటే పసుపు, మందార పూలు, చామంతి ఈ మూడు కూడా సహజ సూచికలు. కాబట్టి ఆప్షన్ బి అనేది ఫినాప్థలిన్ సరైన సహజ సూచిక కానిది ఏదంటే ఫినాప్థలిన్. నెక్స్ట్ 22. కాంతి కిరణాలు ఏ మార్గంలో ప్రయాణిస్తాయి? ఆప్షన్ ఏ రుజు మార్గం, ఆప్షన్ బి సరళ రేఖ మార్గం, ఆప్షన్ సి వక్రరేఖ మార్గం, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి ఏ మరియు బి. కాంతి కిరణాలు రుజు మార్గం లేదా సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తాయి. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 23. ఒక వస్తువును మనం స్పష్టంగా ఏ విధంగా చూడగలుగుతాము? ఒక వస్తువును మనం స్పష్టంగా ఏ విధంగా చూడగలుగుతాము? ఆప్షన్ ఏ కాంతి వస్తువుపై పడి పరావర్తనం చెందుతుంది. ఆ పరావర్తన కాంతి మన కంటిని చేరినప్పుడు. ఆప్షన్ బి మన కంటి వస్తువు వైపు మళ్లించినప్పుడు. మన కంటిని వస్తువు వైపు మళ్లించినప్పుడు. ఆప్షన్ సి వస్తువు యొక్క రంగు మెరిసినప్పుడు. ఆప్షన్ డి వస్తువు యొక్క పరిమాణం పెద్దగా ఉండి ఆ వస్తువు యొక్క రంగు మెరిసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఒక వస్తువును మనం స్పష్టంగా చూడాలంటే ఏ విధంగా చూడగలుగుతామంటే కాంతి వస్తువుపై పడి పరావర్తనం చెందుతుంది. ఆ పరావర్తనం చెందిన కాంతి మన కంటిలో చేరినప్పుడే ఆ వస్తువును మనం ఏంటంటే స్పష్టంగా చూడగలుగుతాము. ఏంటంటే ఒక వస్తువు అనుకోండి, ఆ వస్తువు మీద కాంతి పడాలి. ఆ కాంతి పడినప్పుడు ఏంటంటే ఆ వస్తువు నుండి వచ్చి కాంతి మన కంటికి చేరినప్పుడు ఆ వస్తువును మనం స్పష్టంగా చూడగలుగుతాము. ఓకే, ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 24. కాంతి జనకం నుండి మొదట వచ్చే కాంతి కిరణాన్ని ఏ విధంగా అంటారు? కాంతి జనకం నుండి మొదట వచ్చే కాంతి కిరణాన్ని ఏ విధంగా అంటారు? ఆప్షన్ ఏ పరావర్తన కిరణం, ఆప్షన్ బి తొలి కిరణం, ఆప్షన్ సి తుది కిరణం, ఆప్షన్ డి పతన కిరణం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పతన కిరణం. కాంతి జనకం నుండి కాంతి జనకం నుండి మొదట వచ్చే కాంతి కిరణాలను ఏంటంటే దీన్ని మనం పతన కిరణం అని అంటాము. ఓకే, కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 25. పతన కోణానికి ఏ గుర్తుతో సూచిస్తారు? పతన కోణానికి ఏ గుర్తుతో సూచిస్తారు? ఆప్షన్ ఏ ఐ, ఆప్షన్ బి ఆర్,
ఆప్షన్ సి ఎల్, ఆప్షన్ డి ఎన్. ఓకే, ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ ఐ. పతన కోణానికి ఐ అనే గుర్తుతో సూచిస్తారు. అంటే పతన కోణానికి ఐ అనే గుర్తుతో సూచిస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 26. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు? పరావర్తన కిరణానికి మరియు లంబానికి మధ్య కోణాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు? ఆప్షన్ ఏ ఆర్, ఆప్షన్ బి ఐ, ఆప్షన్ సి ఎల్, ఆప్షన్ డి జెడ్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ ఆర్. పరావర్తన కిరణానికి మరియు లంబానికి మధ్య కోణాన్ని ఆర్ అనే గుర్తుతో సూచిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 27. పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని ఏమంటారు? పతన కిరణానికి మరి ఏంటంటే లంబానికి మధ్య కోణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పరావర్తన కోణం, ఆప్షన్ బి పతన కోణం, ఆప్షన్ సి సరిపూర్ణ కోణం, ఆప్షన్ డి లంబ కోణం. పతన కిరణానికి మరియు ఏంటంటే లంబానికి మధ్య కోణాన్ని ఏమంటారు? అంటే ఈ క్వశ్చన్కు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి పతన కోణం అనేది సరైన సమాధానం. పతన కిరణానికి దాని లంబానికి మధ్య ఉన్న కోణాన్ని ఏంటంటే పతన కోణం అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 28. పతన కిరణం ఒక వస్తువు మీద పడి వేరే వైపు బయలుదేరిన రెండవ కిరణాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ పరావర్తన కిరణం, ఆప్షన్ బి తొలి కిరణం, ఆప్షన్ సి పతన కిరణం, ఆప్షన్ డి తుది కిరణం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ పరావర్తన కిరణం. అంటే కాంతి జనకం నుండి అంటే పతన కిరణం వస్తుంది. ఆ పతన కిరణం ఒక వస్తువు మీద పడి వేరే వైపు బయలుదేరిన రెండవ కిరణాన్ని అంటే ఇక్కడ పడి నెక్స్ట్ వేరే దగ్గర పడి ఈ కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 29. అద్దంలో కుడి ఎడమలు తారుమారు అవుతాయి, దీన్ని ఏమంటారు? మనం అద్దంలో చూసినప్పుడు కుడి ఎడమలు అనేవి తారుమారు అవుతాయి, దీన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పార్శ్వ విలోమం, ఆప్షన్ బి అనులోమ విలోమం, ఆప్షన్ సి తారతమ్యం, ఆప్షన్ డి వ్యతిరేక మార్పు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ పార్శ్వ విలోమం. మనం అద్దంలో చూసినప్పుడు ఏంటంటే మన రెండు చేతులు అంటే కుడి ఎడమల అనేది తారుమారు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం ఏంటంటే పార్శ్వ విలోమం అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 31. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ ఒక బంతిని కోయగా ఏర్పడిన చిన్న డబ్బాలో లోపలి వైపు తలాన్ని పుటాకార తలం అని, పైవైపు తలాన్ని కుంభాకార తలం అని అంటారు. ఒక బంతిని కోయగా ఏర్పడిన చిన్న డొప్పలో లోపలి వైపు తలాన్ని పుటాకార తలం అని, పైవైపు తలాన్ని కుంభాకార తలం అని అంటాం. ఆప్షన్ బి దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దీన్ని కుంభాకార దర్పణం అంటాం. ఆప్షన్ సి దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దీన్ని పుటాకార దర్పణం అంటాం. ఆప్షన్ డి కుంభాకార పుటాకార దర్పణాలు రెండు ఒకే ఆకారంలో ఉండి ఒకే గోళంలోని భాగంలోనే ఉంటాయి కాబట్టి వాటిని గోళాకార దర్పణం అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఆప్షన్లో ఏదంటే ఆప్షన్ సి ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దీన్ని పుటాకార దర్పణం అంటారు. ఓకే, ఇది ఓకే కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దీన్ని కుంభాకార దర్పణం అంటాం.
అంటే దర్పణంలో ఇక్కడ పూటాకార తలం కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కుంభాకార తలం. ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే కుంభాకార తలం అని రావాలి. కాబట్టి మనకి ఏంటంటే క్వశ్చన్లో సరికానిది ఏది గుర్తించండి అని ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది సరికానిది. ఓకే, మిగతా ఏంటంటే ఈ 3 ఆప్షన్లు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ 31. ఒక వస్తువు యొక్క రూపం తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని ఇలా అంటారు. ఒక వస్తువు యొక్క రూపం తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ బి నిజ ప్రతిబింబం, ఆప్షన్ సి వాస్తవ ప్రతిబింబం, ఆప్షన్ డి బి మరియు సి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ డి. ఏంటంటే నిజ ప్రతిబింబం లేదా వాస్తవ ప్రతిబింబం ఈ రెండు ఒకటే కాబట్టి ఆప్షన్ డి సరైన సమాధానం. ఒక వస్తువు యొక్క రూపం తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం లేదా వాస్తవ ప్రతిబింబం అని అంటాము. నెక్స్ట్ 32 చూడండి. వస్తువు యొక్క రూపం తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని ఏమంటారు? ఆప్షన్ బి మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ సి ఏ నిజ ప్రతిబింబం, ఆప్షన్ బి మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ సి అవాస్తవ ప్రతిబింబం, ఆప్షన్ డి బి మరియు సి. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ డి బి మరియు సి. మిథ్యా ప్రతిబింబం లేదా అవాస్తవ ప్రతిబింబం. వస్తువు యొక్క రూపం అసలైన రూపం తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని ఏంటంటే అది మిథ్యా ప్రతిబింబం లేదా అవాస్తవ ప్రతిబింబం అని అంటాము. కాబట్టి ఆప్షన్ డి సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 33. ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? ఆప్షన్ ఏ నునుపు పైన తలలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది, దీన్ని క్రమ పరావర్తనం అంటారు. ఆప్షన్ బి గరుకు తలలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు, దీన్ని క్రమరహిత పరావర్తనం అంటాము. ఆప్షన్ సి దంత వైద్యుడు వాడే అద్దంలో వస్తువు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. ఆప్షన్ డి టార్చ్ లైట్ వాహనాల హెడ్లైట్లలో బల్బు వెనక పూటాకార దర్పణం అమర్చబడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కు సంబంధించిన ఆప్షన్స్లో సరికానిది ఏంటంటే ఆప్షన్ సి అనేది సరికాని సమాధానము. దంత వైద్యుడు వాడే అద్దం కుంభాకార దర్పణం కాదు, ఇది పూటాకార దర్పణం. ఏంటంటే పూటాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే టార్చ్ లైట్ వాహనాల హెడ్లైట్లలో బల్బు వెనక పూటాకార దర్పణం అమర్చబడి ఉంటుంది. ఓకే, ఇది కరెక్టే. గరుకు తలలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు, దీన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. ఎగ్జాంపుల్ కొన్ని కిటికీలకు ఉన్న అద్దం చూడండి, వాటిలో ఏంటంటే మనం చూసినప్పుడు మన ఫేస్ అనేది క్లారిటీగా కనిపించదు. అవి మనం ఎగ్జాంపుల్గా క్రమరహిత ప్రతిబింబం అని మనం చెప్పుకోవచ్చు. అంటే క్రమరహిత పరావర్తనం, క్రమరహిత ప్రతిబింబం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 34. కిరణజన్య సామూహిక క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని ఈ విధంగా అంటారు. కిరణజన్య సామూహిక క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని ఈ విధంగా అంటారు. ఆప్షన్ ఏ పరపోషకాలు, ఆప్షన్ బి స్వయం పోషకాలు, ఆప్షన్ సి స్వీయ సేకరణి, ఆప్షన్ డి సొంతంగా సేకరణ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి స్వయం పోషకాలు. కిరణజన్య సామూహిక క్రియ ద్వారా ఏంటంటే మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలనే మనం ఏంటంటే ఎగ్జాంపుల్గా స్వయం పోషకాలు అని అంటాము. ఈ పరపోషకాలు అంటే స్వయం పోషకాల మీద ఆధారపడిన జీవులను పరపోషకాలని మనం పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. కిరణజన్య సామూహిక క్రియ నిర్వహించుకోవడానికి మొక్కకు కావాల్సిన ముఖ్యమైన అంశాలలో కానిది ఏది? ఓకే, ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి సూర్యరశ్మి, ఆప్షన్ డి సి
CO2 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి మట్టి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి మట్టి అనేది మనకు కానిది. నెక్స్ట్ ఏంటంటే ఈ మూడు కిరణజన్య సంయోగక్రియ కావడానికి ఇవి ముఖ్యమైన నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ అనేవి ముఖ్యమైన అంశాలు. ఈ మట్టి అనేది వాటిలో ముఖ్యమైన అంశం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్కు సంబంధించిన కొన్ని బిట్స్లను మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మిగతా బిట్స్లను మనం మిగతా వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వల్ల కూడా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది దాదాపు లైన్ టు లైన్, ప్రతి లెసన్లో లైన్ టు లైన్ ప్రతి టాపిక్ చదివి నేను క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు దాదాపుగా ఈ క్వశ్చన్స్ అన్నీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఇది అందరికీ యూజ్ఫుల్ వీడియో అని నేను భావిస్తున్నాను. కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది. మరియు టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఇది వాళ్ళకే ప్రత్యేకంగా. కాబట్టి మీరు ఈ వీడియోను కంపల్సరీగా మీరు చూసి